హలో అండి. హాయ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు ఎక్స్ ఆర్మీ మురళీకృష్ణ గారు ఉన్నారు. సో, టాపిక్‌లోకి ఎళ్ళే ముందు దయచేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ అంటే గంట సింబల్ కూడా కొట్టండి. కామెంట్ చేయండి. లైక్ ఆర్ డిస్‌లైక్ ఏదో ఒక రియాక్షన్ అయితే ఇవ్వండి. దయచేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మా టాపిక్ ఏంటంటే, చైనా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 2000 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్ ఎళ్ళే ట్రైన్స్‌కి మొన్నే ట్రైల్స్ చేశారు. దుబాయ్ వాళ్ళు కూడా అదే అచీవ్‌మెంట్‌లో ఉన్నారు. కాకపోతే ఇండియా మాత్రం ఇప్పటికీ సంవత్సరానికి 2, 3 మేజర్ రైల్వే యాక్సిడెంట్స్. ఇంకా ఎప్పుడో 1990స్‌లో అంటే ఇంత సిగ్నలింగ్ ఇవన్నీ ఉండేవి కాదు. కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇప్పటికి ఎంత టెక్నాలజీ ఉన్నా సరే ఇంకా రైల్వే యాక్సిడెంట్స్‌లు అసల నియంత్రించలేకపోతున్నాం. దానికి గల కారణాలేంటి అనేది మన మురళీకృష్ణ గారు మీ అందరికీ వివరిస్తారు. మురళీకృష్ణ గారు ఏంటి దానికి కారణం ఏంటంటారు? ఎందుకు ఇన్ని రైల్వే యాక్సిడెంట్‌లు జరుగుతున్నాయి ఇండియాలో? ఇంత టెక్నాలజీ, ఇంత సర్వైలెన్స్ సిస్టమ్స్, ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నా సరే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచిన సందర్భంలో మ్యాన్ పవర్ కూడా కొంచెం కావాల్సొస్తది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే రైల్వే రిక్రూట్‌మెంట్ అనేది సగానికి సగం పడిపోయింది. అంటే ఫస్ట్‌లీ మనం అన్ని విభాగాలు చెప్పుకోవాలంటే ఎలక్ట్రికల్ విభాగం, మెకానికల్ విభాగం అన్ని విభాగాలు కమ్యూనికేషన్ విభాగం. కమ్యూనికేషన్ విభాగం అన్ని ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఫిట్ ఫర్ డ్యూటీస్, ఫిట్ ఫర్ వెహికల్ ఫిట్‌మెంట్స్ చేస్తారు. అన్ని విభాగాల్లో ఉన్నాయి. ఏరోప్లేన్ విభాగం గాని, మన ఆర్‌టీసీ మనం ఏదైతే ఉందో ఆర్‌టీసీ కూడా మనం ఫిట్ ఫర్ చేస్తారు. అన్ని విభాగాల్లో చేస్తారు. ఇదే విధంగా రైల్వేస్‌లో కూడా చేస్తారు. అయితే ఈ రోజున ఎంప్లాయీలను కూడా ఔట్‌సోర్సింగ్ తీసుకొచ్చేసి ఏదైతే ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి రైల్వేస్‌లో పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ అంత రెస్పాన్స్ కాడు. అంటే మేము చెప్పాలంటే అంత బాధ్యతగా వ్యవహరించడు. ఎందుకంటే అతనికి హాఫ్ ఆఫ్ ది పేమెంట్ అతను బడ్జెట్ పాస్ అయిన పేమెంట్‌కి సపోజ్ ఫర్ ఎంప్లాయీ 50,000 తోని హైర్ చేసుకుంటది గవర్నమెంట్. కానీ అతనికి వచ్చేటప్పటికి పాకెట్‌కి వచ్చేటప్పటికి 25,000. సగానికి సగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అర్థమైంది. ఆయన ఏదో సర్టిఫికేట్ సైన్ చేసేస్తాడు. దానికి వాల్యూ ఉండదు. ఇలాగే యాక్సిడెంట్లు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అవసరమైతే జాబ్ కోల్పోయినా పర్లేదనుకుంటా. పర్వాలేదు. అతను ఎవరు అడగరు. హ్మ్. అది నా ఉద్దేశ ప్రకారం. అంటే ఫ్లైట్‌కైతే ఫ్లైట్ లైన్ చెక్స్ జరుగుతాయి ముందు వెళ్లే ముందు ప్రతి విభాగంలో. అలాగే ట్రైన్‌కి, బస్‌కి దేనికన్నా జరుగుతాయి అంటారు. అప్పుడు అంటే మన కాంట్రాక్ట్ ఇప్పుడు మనకేంటి టీటీ కూడా కాంట్రాక్ట్‌లు వచ్చారు కదా! టీటీ కూడా హైరింగ్ వచ్చేసింది. హైరింగ్ ఈ వస్తుంది. రోజున వందే భారత్‌లోని చూస్తే టీటీ కూడా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చేసారు. ఇది మీ ప్రధాన కారణం అంటారు. అది ప్రధానం. ఇంకా రైల్వే ఎప్పుడు అంటే రైల్వే యొక్క అభివృద్ధి గాని, పురోగమనం గాని ఏ దశకంలో జరిగిందని మీ అభిప్రాయం? 2000-2010 2010-2015 15-24 15 బిఫోర్ డెవలప్ అయితే జరిగింది. 2014 తర్వాత జరగాల్సిన అభివృద్ధి అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా జరుగుతుంది. అయితే ఇందులోని కొన్ని కమ్యూనికేషన్ అయితే ట్రాఫ్ ఆహ్, ట్రా ట్రాఫిక్ పెరిగిపోయింది. మెయిన్ ట్రాఫిక్ పెరిగిపోయింది. ట్రాఫిక్ పరంగా చూసుకుంటే ట్రైన్స్ పెరిగిపోయినాయి. అదే ఎంప్లాయీస్ బర్డెన్ పెరిగింది గానీ, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరగలేదు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరగలేదు. అంటే ఎంప్లాయీస్ రోజు రోజుకి ఎళ్ళిపోతున్నారు. రోజు రోజుకి ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు. రిటైర్మెంట్ అయ్యి ఎళ్ళిపోతున్నారు. కానీ కొత్త రిక్రూట్‌మెంట్ జరగట్లేదు. మనం స్పెషల్‌గా ఆలోచిస్తే మన సికింద్రాబాద్ జోన్, సౌత్ సెంట్రల్ జోన్‌లోనే 2017 తర్వాత రైల్వే రిక్రూటింగ్ బోర్డ్ రిక్రూట్ ఎక్కడ చేసింది? జేఏసీని గాని ఎవరినైనా సరే ఎక్కడ చేసింది? ఎక్కడ చేయలా. గ్రూప్ సి గాని, గ్రూప్ బి గాని ఎక్కడ గ్రూప్ డి అయితే ఏదో అనామకంగా చేసింది. గ్రూప్ సి ఎక్కడ చేసింది? మీరు చూసిన రైల్వే మినిస్టర్‌లో ది బెస్ట్ రైల్వే మినిస్టర్ ఎవరనుకుంటున్నారు? అంటే ఎవరి టైంలో కొంచెం టెక్నాలజీ అనేది టు ఎక్స్‌టెంట్ పెరిగింది. లేదంటే యాక్సిడెంట్లు ఇలాంటివి తక్కువైనాయి. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ అని వేరేగా రిలీజ్ చేసేవారు. చేసేవారు. ఈ మధ్యన బడ్జెట్ లేదు. దానికని కారణం ఏమంటారా? లేదంటే ఆర్థిక ఫైనాన్స్ బడ్జెట్‌లోనే కలిపేస్తున్నారంటారా? యాక్చువల్లీ ఇది మనం దూరంగా మాట్లాడుకుంటే బడ్జెట్ ఇది కదా! చాలా డెప్త్ అవుతుంది. కానీ బడ్జెట్ కాదు ఇక్కడ. ఇక్కడ మనం రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ. ఎంప్లాయీ ఔట్‌సోర్సింగ్ కాకుండా రిక్రూట్‌మెంట్ అనేది పర్మనెంట్ ఎంప్లాయీని తీసుకుంటే పర్మనెంట్ ఎంప్లాయీ అనేది రైల్వేస్‌లో ఉండాలని నా అభిప్రాయం. చైనా చూసారు కదా మొన్న ఆల్మోస్ట్ ఏరోప్లేన్ స్పీడ్‌తో వాళ్ళు బుల్లెట్ ట్రైన్స్ నడిపిస్తున్నారు. ట్రయల్స్ కూడా అయినాయి. సో, మనం ఇంకా అదే బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన టెక్నాలజీని కొంచెం ఎక్స్‌టెండ్ చేసాం. ఇది ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా రైల్వే టాపిక్ గురించి? అసలు మీకు ఎందుకు యాక్సిడెంట్లు అవ్వడానికి మాన్యువల్ తప్పు కాదు, రెస్పాన్సిబుల్ కాకుండా ఇంకేమన్నా? రెస్పాన్సిబిలిటీ లేదు. ఔట్‌సోర్సింగ్ ప్లస్ హైరింగ్ ఇండియాలోని ప్రైవేటీకరణ మెయిన్ ఏంటంటే ప్రైవేటీకరణ
ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మనం పక్కన పెడితే బిఫోర్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అదే చేస్తే బెటర్ ఏమో నా ఉద్దేశం ప్రకారం. అదండి ఈరోజు టాపిక్. రైల్వేలో మనం బహుశా భారతదేశం మ్యాక్సిమం వచ్చే ఇన్కమ్ ఏదన్నా ఉందంటే అది రైల్వేస్ నుంచి వస్తుంది. ఇండియా అనేది వరల్డ్లో రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెట్వర్క్. కానీ ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్, ఇంత టెక్నాలజీ ఉన్నా సరే అనేదానికి కేవలం టెక్నాలజీ దీంతో సంబంధం లేకుండా రెస్పాన్సిబుల్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకోవట్లేదు, అందుకే ఇదంతా అవుతున్నదని మురళీకృష్ణ గారి కామెంట్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి. అంతకన్నా ముందు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టండి. నమస్కారం.